హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇప్పుడు మనం చేయబోయేది కర్ణాటక స్పెషల్ సేంగద హోలిగే. వేరుశనగ గుళ్ళతో బొబ్బట్లు చేయబోతున్నాము. అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. 1 kg వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి. ముప్పావు కేజీ బెల్లం, ఒక జాజికాయ. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని వేరుశనగలు వేపుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి. కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా తిప్పుతూ వేపుకోవాలి. ఇవి వేగాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. పొట్టు ఊడలేదంటే వేగలేనట్టు. మళ్ళీ కంటిన్యూగా వేపుకోవాలి. కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇంకొకసారి చెక్ చేసుకుందాం వేగాయో లేదో. ఓకే అండి, వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇవి చల్లారాక ఈలోపు మనం జాజికాయను స్క్రేప్ చేసుకొని పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈలోపు మనం రెడీగా ఉన్న బెల్లంను మెత్తగా కోరుకుని మెత్తగా కోరుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు అంత మెత్తగా అవ్వకపోతే మిక్సీ కూడా వేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు పొట్టు మొత్తం తీసేసుకోవాలి. పొట్టు ఉన్నా సరే చాలా మంచిది హెల్త్కి. ఇష్టపడే వాళ్ళు పొట్టు కూడా ఉంచుకోవచ్చు. పొట్టుతో అయినా సరే మిక్సీ వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళన్నీ ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాం, మెత్తగా అయ్యిందో లేదో, గ్రైండ్ అయ్యిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా మెత్తగా అయిపోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలా మొత్తం వేరుశనగ గుళ్ళన్నీ పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా అయిపోయిన బెల్లంలో వేరుశనగ పొడి కూడా వేసేసుకుని మెత్తగా నలిపేసుకోవాలి. లేదు అంటే కనుక రెండు కలిపి మిక్సీ వేసుకోవచ్చు. మెత్తగా కోరుకుంటే అంత అవసరం ఉండదు. సో మొత్తం మనకి బొబ్బట్లు చేసుకునేటప్పుడు బెల్లం తగలకుండా ఉండాలి. సో ఫైన్గా మెత్తగా కలిపేసుకోవాలి. రెండు బాగా మిక్స్ అయిపోవాలి. ఇందులో కలవట్లేదనేసి ఇంకో గిన్నెలో పెట్టుకొని ఇది మొత్తం ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. ఇవి ఎంత కలిపితే అంత ఉండకడుతుంది. ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జాజికాయ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇలా పిసుకుతూ బాగా కలుపుకోవాలి.
అంతగా మెత్తగా అవ్వకపోతే కనుక కొద్దిగా వాటర్ పోసుకొని, ఎక్కువ పోసుకోవద్దండి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ జారుగా అయిపోతుంది. జస్ట్ కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండ కట్టే వరకు పిసుక్కోవాలి. ఇప్పుడు మనం వీటిని ఉండలుగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్ని ఉండలు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg మైదా తీసుకుని అందులో సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా అయ్యే వరకు కలిపేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ దాన్ని కొద్దిగా ప్రెస్ చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఉన్న వేరుశనగ ఉండలను అందులో పెట్టుకొని ఇలా మౌల్డ్ చేసుకుంటూ క్లోజ్ చేసేయాలి. మనకి ఏదైనా పిండి మిగిలి ఉంటే కనుక తీసేసి మొత్తం క్లోజ్ చేసేసుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనం బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కేలోపు ఇలా అటు ఇటు పిండి వేసుకుంటూ ఇలా ఎడ్జెస్ నుంచి ఎక్స్ట్రా పిండి వస్తే ఇలా మధ్యలోకి తీసుకుంటూ బొబ్బట్లు తయారు చేసేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా రోల్ చేసుకుంటూ బొబ్బట్లని తయారు చేసేసుకోవాలి. ఈలోపు ప్యాన్ కాగిపోయింది. సిమ్లోనే మనం వీటిని దోరగా వేయించుకోవాలి. అటు ఇటు కొద్దిగా గీని స్ప్రెడ్ చేసుకుంటూ రెండు వైపులా వేపుకోవాలి. రెండో వైపు కూడా గీ అప్లై చేయాలి. సిమ్లోనే వేపుకోవాలి, లేదంటే కింద నల్లగా అయిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుని అన్నీ కూడా బొబ్బట్లు తయారు చేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా రోల్ చేసుకుంటూ కొద్దిగా పిండి వేసుకుంటూ మనం బొబ్బట్లు తయారు చేసుకుని సిమ్లోనే అన్ని బొబ్బట్లను వేపేసుకుందాం.
నెయ్యి ఇష్టపడలేని వారు అలానే నాన్ స్టిక్ ప్యాన్లో మనం నెయ్యి వేయకుండానే వేపేసుకోవచ్చు. ఏమీ అంటుకోదండి. సో మనం నెయ్యి లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, డైరెక్ట్గా వేపేసుకోవచ్చు. ఇలా అన్ని బొబ్బట్లు తయారు చేసేసుకున్నాం. మనం సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి, లేదంటే ఒకదాని మీద ఒకటి వేస్తే కనుక మన బొబ్బట్లు అంటుకుపోతాయి. సో ఒక్కొక్క బొబ్బట్టు విడివిడిగా పెట్టుకోవాలి. వీటికి కాంబినేషన్ నెయ్యేనండి. నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ వేరుశెనగ గుళ్ళ బొబ్బట్లు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.